Hello everyone, welcome back to my channel. It's me Shivani. So it's been a while I didn't make any vlog or video because I'm busy with lots of stuff. You know, I came from hometown, but I have lots of works pending in college work as well as personal work. So many works I have pending, but I'm very busy with works. That's why I'm not making videos and I'm not answering your comments. But I want to do a Q&A. If you have any queries, please comment me in the comment section. I will definitely make a Q&A because I'm not getting time. I'm not getting time to make video. But definitely I will make if possible. Only 10 days remain for my college. Only 10 days for my classes. I think after 10 days my college will complete, so I don't want to miss that days. Only 10 days remaining, right? Lots of stuff going on, so what's that's why I'm busy. I'm unable to make videos, but definitely I will make videos which is very useful. Present, yeah, it's 8. I just came evening 8. I came at 4 o'clock from college, 4:30, and I got fresh up. Now again I have class for 2.5 hours, so I should take that class. And yeah, if I get anything I'll talk you in the video. Okay, let's start the video. టైం అయితే 11 అవుతుంది. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడే నా క్లాస్ అయిపోయింది. క్లాస్ ఈజ్ ఫర్ 2.5 hours. సో నాకైతే చాలా హెడేక్ ఉంది. టీ తాగుదాం అనుకుంటే ఇట్స్ చాలా హాట్ ఉంది. ఇప్పటికే అది తాగితే ఇంకా స్వెట్ వస్తుంది నాకు. సో అందుకే నేను తాగట్లేదు. అండ్ పింపుల్స్ కూడా వస్తాయి లోపల, వేడి వస్తుంది. సో అందుకే టీ కూడా తాగట్లేదు. హెడేక్ ఉంది. డిన్నర్ కూడా కంప్లీట్ చేసా. ఇంకా కొన్ని టెస్ట్లు ఉన్నాయి. సో టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తా. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే యూపీఎస్సీ రిలేటెడ్, కాలేజ్ రిలేటెడ్ నాకైతే కామెంట్ చేయండి. నేను అన్ని Q&A చేస్తాను. ఎందుకనంటే నాకు సపరేట్గా ఒక వీడియో చేయాలి అంటే టైం పడుతుంది. నా దగ్గర అంత టైం లిటరలీ లేదు. సో ఇఫ్ ఇంపార్టెంట్ అయితే నేను కంపల్సరీ చేస్తా. బట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని Q&A చేద్దామని అనుకుంటున్నా. సో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే టెస్ట్ ఉంది. టెస్ట్కి ప్రిపేర్ అయ్యి ఇంకా పడుకోవాలి 1కి అలా. సో బాయ్ గాయ్స్. ఇంకా మార్నింగ్ షూట్ చేస్తా వీడియో. ఇప్పుడైతే షూట్ చేయను. సో బాయ్, గుడ్ నైట్. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది.
Let me show you. 3 don't consider beside, ఎందుకంటే నేను ఇంకా ఈ సెట్ చేయలేదు. 27 చూపిస్తుంది, బట్ టైం వచ్చేసి 3:10 అవుతుంది. సో ఇప్పుడైతే నేను లైబ్రరీ వెళ్తున్నా. నేను ఆఫ్టర్నూన్ 2:30కి కాలేజ్ నుండి వచ్చాను అనమాట. ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం పడుకొని ఇప్పుడైతే లైబ్రరీ వెళ్తున్నా. సో లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసి నావి 3 to 11 అనమాట. 8 hours తీసుకున్నా. యూ కెన్ ఆల్సో టేక్ 12 hours ఒకవేళ మీరు లైబ్రరీ జాయిన్ అవుతాయి. సో బేసికలీ ఈరోజు నేను ఏం చదువుకుంటున్నాను అవన్నీ డిస్కస్ చేసా. నైట్ కాసేపు చదువుకున్నా, ఇంకా ఇప్పుడు మొత్తం చదువుకోవాలి. సో లైబ్రరీకి వెళ్ళాక మాట్లాడుతున్నాను. సో బయట అయితే చాలా హాట్గా ఉంది. అరౌండ్ 40 degrees ఉందన్నమాట. ఇంకా బయటికి వెళ్ళడం చాలా డేంజర్. సో సేఫ్టీ తీసుకొని బయటికి వెళ్ళండి. ఇంకా నేనైతే నాకు లైబ్రరీ దగ్గరే కాబట్టి లైబ్రరీకి వచ్చేసా. సో ఫస్ట్ ఈ స్లాట్లో అయితే 3 to 6 o'clock స్లాట్లో అయితే నేను ఇంటర్నేషనల్ బిజినెస్ చదువుకుంటున్నా. సో ఇది నాకు ప్రెప్ టెస్ట్ ఉందన్నమాట. సో దానికోసం చదువుకుంటున్నా. ఇంకా ఇది లైబ్రరీ అన్నమాట, నేను చదువుకునే లైబ్రరీ. ఇంకా దీని తర్వాత నాకు మళ్ళీ 2 hours స్లాట్ ఉంది. సో ఈ స్లాట్లో అయితే ఇంటర్నేషనల్ బిజినెస్ చదువుతున్నాను. సో గాయస్ ఇప్పుడైతే టైం 5 అవుతుంది. నేను ఇప్పుడే లైబ్రరీ నుండి వచ్చా. ఎందుకంటే మోటార్ ఆన్ చేయాలి. మోటార్ ఆన్ చేయకపోతే వాటర్ ఉండేవి అన్నమాట ఇంకా మనకి. బికాజ్ ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటరే, అంటే పైప్స్ వాటర్, నాట్ అండర్ గ్రౌండ్ వాటర్. బోర్వెల్స్ ఉండేవి అన్నమాట, ఓన్లీ పైప్ లైన్ వాటర్ మనకి. సో అందుకే మోటార్ వేసుకోవాలి. ఒకవేళ మోటార్ ఒక రోజు మనం గుర్తు చేసుకొని వేసుకోకపోయినా ఇంకా నెక్స్ట్ డే వాటర్ ఉండవు మనకి. సో డైలీ టైమింగ్ ఉంటుంది అనమాట. ఒక 2 hours టైంలో మనం ట్యాంక్ ఫిల్ చేసుకోవాలి. అందుకే ఇప్పుడు వచ్చా. సో నాకు ఇంకా ఆకలి కూడా అవుతుంది బికాజ్ ఆఫ్టర్నూన్ నేను తినలేదు. సో వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అనమాట. యూ కెన్ సీ ఇవి 2 మ్యాంగోస్ 100 rupees, ఇవి 2 40 rupees, అంటే 1 guava 20 rupees అనమాట. సో సీజన్లో నేను ఇంకా మ్యాంగో తినలేదు, లైక్ ఫ్రూట్ మ్యాంగో తినలే. అందుకే ఫస్ట్ టైం తీసుకొచ్చుకున్నా తిందామని. అండ్ ఇప్పుడు మోటార్ ఆన్ చేసా. మోటార్ ఆఫ్ చేసి మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాలన్నమాట. బాయ్ గాయస్. సో గాయస్ ఇదైతే నా సెకండ్ స్లాట్ 6 to 8. సో 6 to 8 స్లాట్లో నేనైతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కైనా సరే మన ఎంత హ్యాండ్ రైటింగ్ బాగుంటే అన్ని మార్క్స్ గ్రాప్ చేసుకోవచ్చు. సో రైటింగ్ అనే కాదు, అందులో ఉండే ఆన్సర్ కూడా ఇంపార్టెంటే. మీరు ఎంత రాస్తే మీకు అంత ఐడియాస్ వస్తాయి. సో మీ ఐడియాస్ అందులో పెట్టాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆన్సర్ అయినా సరే ఉన్నట్టు రాయకుండా. సో ఇప్పుడైతే నేను ఈ స్లాట్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అండ్ ఈ స్లాట్ వచ్చేసి నాది 6 to 8 అనమాట. దీని తర్వాత నాకు 8:30 to 11:30కి నాకు క్లాస్ ఉందన్నమాట. సో 11:30 దాకా నేను లైబ్రరీలో ఉండలేను, ఎందుకంటే దట్ ఈస్ నాట్ సేఫ్ కాబట్టి బయట ఉండడం. సో అందుకే నేను 8కే రూమ్కి వచ్చేసాను అనమాట. 8:30 to 11:30 ఒక క్లాస్ అయితే జరిగింది. సో 11:30కి అలా నా క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో అయిపోయాక నేను డిన్నర్ చేసేసి పడుకున్నాను, బికాస్ మళ్ళీ రేపు మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్ళాలన్నమాట. సో that's all about my vlog. If you need any queries please comment me in the comment section. నేను Q&A చేస్తా షూర్గా, ఎందుకంటే నాకు లెంతీ వీడియో చేయడానికైతే టైం పడుతుంది. సో ఏమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ చేయండి. That's all guys, bye bye, take care, have a nice day.